జిల్లాలోని కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై 3 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. అక్కడ తొలిసారి టీడీపీ జెండా ఎగిరింది. తీవ్ర ఉత్కంఠ మధ్య జరిగిన ఎన్నికల్లో కొండపల్లి మున్సిపల్ చైర్మన్ గా చెన్నుబోయిన చిట్టిబాబు ఎన్నికయ్యారు. వైస్ చైర్పర్సన్ 1 గా ఇండిపెండెంట్ కౌన్సిలర్ గా శ్రీలక్ష్మి, వైస్ చైర్మన్ 2 గా టీడీపీ కౌన్సిలర్ శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై 3 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అక్కడ తొలిసారి టీడీపీ జెండా ఎగిరింది. తీవ్ర ఉత్కంఠ మధ్య జరిగిన ఎన్నికల్లో కొండపల్లి మున్సిపల్ చైర్మన్ గా చెన్నుబోయిన చిట్టిబాబు ఎన్నికయ్యారు. వైస్ చైర్పర్సన్ 1 గా ఇండిపెండెంట్ కౌన్సిలర్ శ్రీలక్ష్మి, వైస్ చైర్మన్ 2 గా టీడీపీ కౌన్సిలర్ శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి. అటు కొండపల్లిలో అయితే మొదటిసారిగా అటు టీడీపీ గెలిచినట్టుగా కూడా సమాచారం ఉంటుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? అదిగా మొత్తం మీద చూసుకుంటే కనుక ఏదైతే కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికకి సంబంధించి కూడా తీవ్ర ఉత్కంఠ కొనసాగింది. దాదాపుగా 3 సంవత్సరాలుగా కొనసాగిన ఈ ఎన్నికల ప్రక్రియకి సంబంధించి కూడా ఈరోజు ఎన్నిక సజావుగా కొనసాగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ కొండపల్లి మున్సిపాలిటీకి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కొండపల్లి మున్సిపల్ చైర్మన్ని కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం 3 ఏళ్లుగా నిరీక్షణ దానికి సంబంధించి కూడా మొదటిసారి జరిగిన ఈ ఎన్నిక ప్రక్రియకి పూర్తి స్థాయిలో చెక్ పెట్టిన పరిస్థితి కనిపించింది. ఇక తొలిసారిగా కొండపల్లి మున్సిపాలిటీపై టీడీపీ జెండా ఎగరేసింది. మున్సిపల్ చైర్మన్గా చెన్నుబోయిన చిట్టిబాబు, అలాగే స్థానికంగా సంబంధించి కూడా తీసుకున్న ఏర్పాట్లకు సంబంధించి ఇండిపెండెంట్ కౌన్సిల్ శ్రీలక్ష్మి జరిగింది. సో ఎన్నిక ప్రక్రియకు సంబంధించి కూడా స్థానిక శాసనసభ్యులు మొత్తం ఉన్నారు. చెప్పండి, దాదాపుగా 3 సంవత్సరాల కాలంగా ఈ ఎన్నిక ప్రక్రియ కొనసాగింది. సో మీరు ఏ రకంగా తీసుకోబోతున్నారు? సో మొత్తం మీద చూసుకుంటే ఎన్నిక ప్రక్రియ ఒక కొండపల్లి మున్సిపాలిటీకి సంబంధించి కూడా ఒక చైర్మన్, అలాగే 2 వైస్ చైర్మన్ల ఎన్నికకి సంబంధించి జరిగింది. ఒక వైస్ చైర్మన్కి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీకి, మరొక వైస్ చైర్మన్కి సంబంధించి కూడా ఇండిపెండెంట్కి ఇచ్చారు. అయితే దాదాపుగా కొండపల్లి మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఈ ప్రక్రియని తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఎన్నిక ప్రక్రియకి సంబంధించి కూడా గతంలో ప్రస్తుత శాసనసభ్యులు వైసీపీలో ఉన్నారు. అప్పుడు ఎవరైతే ఎంపీ కేసినేని నాని ఉన్నారో ఆయన ప్రస్తుతం పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి మరొక వైపు కనిపిస్తుంది. సో మొత్తం మీద చూసుకుంటే కొండపల్లి మున్సిపల్కి సంబంధించి జరిగిన వ్యవహారానికి సంబంధించి కూడా తీవ్ర స్థాయిలో ఒక ఉత్కంఠ అయితే కొనసాగిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం అసలు ఎన్నిక ప్రక్రియకి సంబంధించి కూడా ఏ రకంగా కొనసాగింది ఏంటి అంటే, మరొక వైపు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు కోర్టు డైరెక్షన్ ప్రకారం సీల్డ్ కవర్లో ఓపెన్ చేయమన్నారు. కానీ ఎన్నికల అధికారి ఏకపక్షంగా వ్యవహరించారు. ఖచ్చితంగా తాము హైకోర్టులో దీనికి సంబంధించి అప్పీల్కి వెళ్తామని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు చెప్తున్నారు. అయితే మరొక వైపు ఎన్నికకు సంబంధించి కూడా హైకోర్టు డైరెక్షన్ ప్రకారమే తాము ఎన్నిక నిర్వహించామని చెప్తున్నారు. ప్రస్తుతం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ మనతో ఉన్నారు. సార్, ఏంటి సార్ అసలు ఏ రకంగా కొనసాగింది? దాదాపుగా 3 సంవత్సరాల నిరీక్షణ తర్వాత అంటే అప్పుడు మీరు వైసీపీ ఇప్పుడు టీడీపీకి వచ్చారు. 3 సంవత్సరాలు కాదండి, దగ్గర 3.5 సంవత్సరాలు దాటిపోయింది. ఆ రోజున కోర్టు ఇంటర్ఫియర్ అయినందువల్ల ఈ ఎన్నిక వాయిదా పడింది. తర్వాత ఎవరైతే కోర్టుకి వెళ్ళారో వాళ్ళందరూ దాదాపుగా విత్డ్రా చేసుకోవటం, కోర్టు ఆ రోజు ఏమైతే ఎన్నిక జరిగిందో దాన్ని సీల్డ్ కవర్లో ఉన్నదాన్ని ఫలితం ప్రకటించమంటే సీల్డ్ కవర్ పంపించమన్నారు. ఇప్పుడు అదే వెనక పంపించి ఫలితం ప్రకటించమన్నారు. ఫలితం ప్రకటించమంటే వైసీపీ వాళ్ళు అభ్యంతరాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు. కోర్టు ఇచ్చిన డైరెక్షన్ని ఆర్డీఓ గారు అమలు చేశారు, కానీ ఆయన సొంత తీర్పులు సొంత నిర్ణయాలు తీసుకోలేదు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, కోర్టు ఆ రోజు జరిగిన ఎన్నికని సీల్డ్ కవర్ ఓపెన్ చేసి ప్రకటించమన్నారు, ప్రకటించారు. వాళ్ళకి ఉన్న చిరు ఆశ ఏంటంటే ఇదేదన్నా లాటరీ గీటరీ వ్యవహారం అయితే కనుక ఏదైనా మనకు కొద్దిగా అవకాశం తక్కువ 50-50 ఛాన్సెస్ అని ఒక దురాశ. కానీ ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి దురాశలకు తావులేదు. ఖచ్చితంగా ఇది తెలుగుదేశానికి అనుకూలంగా ఉంది. ఈరోజు దాదాపుగా 5-6 సభ్యులు నాతో పాటు రావడం జరిగింది ఇటు తెలుగుదేశం వైపు. కాబట్టి తెలుగుదేశం పార్టీకి పూర్తి మెజారిటీ ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం గెలుస్తుంది. కొంతమందికి తోసి తోయిన వాళ్ళు మొన్న ఎన్నిక వాయిదా పడితే ఒక సందర్భంలో నైతికంగా మేమే గెలిచాం, అధికార పార్టీ పారిపోయింది, ఏది అన్నీ ఉన్నమ్మ అడిగమని కూర్చుంటే ఏమీ లేనమ్మ ఎగిరెగిరి పడిందంట. ఆ సామెత గుర్తొచ్చే రీతిలో చేశారు. సరే, అధికారులు వాళ్ళకి అనుకూలత ప్రకారం ఈరోజు ఎన్నిక నిర్వహించారు. దాంట్లో సీల్డ్ కవర్లో ఉన్న దాని ప్రకారం ఫలితం ప్రకటించారు. సంపూర్ణం కొండపల్లి మున్సిపాలిటీ సంపూర్ణంగా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. చైర్మన్గా చెన్నుబోయిన చిట్టిబాబు గారు, వైస్ చైర్మన్గా కరిమికొండ శ్రీలక్ష్మి గారు 1, వైస్ చైర్మన్ 2గా
చుట్టకుదురు శ్రీనివాసరావు గారు ఎన్నిక కావడం జరిగింది. ఆ ఎన్నిక ప్రాసెస్ అంతా పూర్తయింది. ఈ రోజు నుంచి కొండపల్లి పాలనా పగ్గాలు వీళ్ళకి అప్పగించడం జరుగుతుంది. సార్, ఇటీవల వెన్నుపోటు దినం సందర్భంగా జోగి రమేష్ మన కీలక వ్యాఖ్యలు చేశారు. హామీలు కనుక అమలు చేయకపోతే మరొకసారి చంద్రబాబు నివాసం ముట్టడిస్తామని చెప్పి అమ్మవారికి వినతపరిచే సందర్భం దీన్ని ఎట్లా తీసుకుంటారు? గతంలో కూడా వివాదం జరిగింది. రాష్ట్రం అంతా తిట్టిపోసినా కూడా ఇంకా సిగ్గు రాలేదు. ఇట్లే మాట్లాడతారు. వీళ్ళకి ఒక పద్ధతి, పాడు, సంస్కారం. నేను చెప్పాను, పక్కన ఏనుగులు పోతా ఉంటే కుక్కలు మురుగుతూ ఉంటాయి. ఆ మురిగే కుక్కలన్నిటికీ మనం సమాధానం చెప్పలేము. మొన్న వచ్చి సవాళ్ళు ఇసురుతా ఉన్నాడు. రాజీనామా చేస్తే అంటే మేమిద్దరం కలిసి ఇక్కడ పోటీ చేసుకోవాలంటే ఏ సందర్భం లేకుండా, అంటే ఓడిపోయి ఇంకో ప్రయత్నం చేయాలని. ఉమ్మడి కృష్ణా జిల్లాలో అత్యధిక తేడాతో ఓడిపోయిన వ్యక్తి జోగి రమేష్. మైలవరం నియోజకవర్గ చరిత్రలో అత్యధిక మెజార్టీతో గెలిచినవాడు, ఏది చరిత్ర రికార్డులు తిరగరాస్తా మెజార్టీతో గెలిచినవాడు నేను. అతనికి నాకేంటి పోటీ? అతను నేను పోటీ చేసుకోవాల్సిన అవసరం ఏంటి? మొన్న తెలుగుదేశం మేము సభ్యులందరం పారిపోయామంట. ఇక ఆ రోజు నుంచి వాళ్ళ పార్టీకి సంబంధించిన వాడు ఇక్కడ మున్సిపల్ ఆఫీసులో కూర్చొని పరిపాలన కొనసాగిస్తాడంట. అట్లాగే మరి చేద్దాం. ఇక ఆయన అనుకున్నట్టుగానే వాళ్ళోడు ఇక్కడ నుంచి పరిపాలన సాగించడం, ఆయన పోయేమో సెక్రటరియట్లో కూర్చొని ఆయన పరిపాలన సాగించడం. జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లాగో నాకు ప్రతిపక్ష పాత్ర కావాల్సిందే, లేకపోతే అసెంబ్లీకి రానంటున్నాడు కదా. కాబట్టి ఆయన ముఖ్యమంత్రి, ఈయన ఒక మంత్రి, ఈయన ఒక మున్సిపల్ చైర్మన్. ఇక ఇట్లాంటివి చెప్పుకోవడానికి కామెడీకి పనికి వస్తాయి, కానీ ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి వెకిలి మాటలు, వెకిలి చేష్టలకు తావులేదు. దయచేసి గ్రహించాలి. చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ముట్టడించడానికి కనుక బయలుదేరితే పోయినసారి కాబట్టి కొంతవరకే శాస్త్రి జరిగి ఆగింది. నోరెప్పుడు ఈపు నోటిని బతిలాడుకుంటుంటుంది. నువ్వు జాగ్రత్తగా ఉండి చావే, లేకపోతే పగిలేది నా ఈపు అని. జోగి రమేష్ గారు దయచేసి ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటే బాగుంటుంది. సో ఇది మొత్తం మీద చూసుకుంటే కొండపల్లి మున్సిపాలిటీకి సంబంధించి కూడా చరిత్రలో మొదటిసారి ఈ ఎన్నికని జరిగింది. అయితే కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికైన తర్వాత పూర్తి స్థాయిలో కూడా తెలుగుదేశం పార్టీ మొదటిసారిగా తెలుగుదేశం పార్టీ జెండాని ఏకగ్రీవంగా ఎగరవేశారు. తెలుగుదేశం మున్సిపల్ చైర్మన్గా తెలుగుదేశం పార్టీ నేత ఎన్నికయ్యారు. అలాగే మరొకటి వైస్ చైర్మన్గా ఇండిపెండెంట్, మరొక వైస్ చైర్మన్గా టీడీపీకి సంబంధించిన వ్యక్తులు ఏకగ్రీవంగా ఎన్నికైన పరిస్థితి కనిపిస్తుంది.